హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చాలా బాగున్నా అనమాట. ఇక్కడైతే చేతికి శ్రమ లేకుండా, అలాగే చేతికి అంటుకోకుండా చాలా సింపుల్గా తక్కువ పాలతో ఎక్కువ మేగడైతే తీసుకొని నెయ్యి అయితే మనమే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఆ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనమాట. ముందుగా అయితే కాచిన పాలను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని అవి చల్లగా అయిన తర్వాత మేగడి చాలా మందంగా కడుతుందండి. బయట ఉన్న పాలకి కాచిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టిన పాలకి అయితే మేగడ చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అది మందంగా కడుతుంది కదా, దాన్ని అయితే తీసుకొని ఒక డబ్బాలో అయితే వేసి ఒక 10 డేస్కి ఒకసారి కానీ, మీకు మేగడ క్వాంటిటీని బట్టి వారానికి ఒకసారి కానీ ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లో అయితే ఇలా గట్టితో కొంచెం కొంచెంగా తీసుకొని మన మిక్సీ జార్ ఎంత అయితే పడుతుందో అలాగా కొద్ది వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకుంటే ఇలా వెన్న అయితే సపరేట్ అయిపోతుందండి. చాలా ఈజీగా అనమాట. టైం కూడా చాలా తక్కువ టైంలో, ఒక 10 మినిట్స్లో మొత్తం ప్రాసెస్ అయిపోద్దండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సపరేట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. చేతికి కూడా అంటుకోదు అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని అయితే ఇలా వాటర్ వేసుకొని గట్టితో అయితే ఇలా తిప్పుకుంటూ ఒక 2-3 సార్లు అయితే వాటర్లో అయితే కడిగేయాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా వాటర్లో నొక్కుతూ ఉంటే, ఇలా తిప్పుకుంటూ ఉంటే వాటర్ అయితే సపరేట్ అయిపోతుంది, వెన్న పక్కకి అయితే సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా వాటర్ లేకుండా వెన్నను అయితే వేరే గిన్నెలో సపరేట్ చేసుకుని, అలాగే ఇదే ప్రాసెస్లో ఒక 2-3 సార్లు అయితే కడిగి వాటర్ లేకుండా పక్కన పెట్టుకుని ఒక మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోండి. కరగబెట్టుకోవడానికి అయితే నెయ్యి కాచుకోవడానికి అనమాట. ఆ గిన్నెను అయితే తడి లేని గిన్నెను తీసుకుని వెన్న అయితే అందులో వేసి స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఇది పొయ్యి మీద పెట్టి అలా వదిలేసారంటే పొంగిపోతుంది, పైగా మాడిపోతుంది అనమాట. అలా కాకుండా గట్టితో కలుపుతూ ఉండాలన్నమాట, అదంతా కరిగే వరకును. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇదంతా కరిగే వరకు అయితే దగ్గరుండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. మనకు ఆయిల్ క్వాంటిటీ తెలిసిపోతుంది కదా, అలా వచ్చే వరకు అయితే కలపాలన్నమాట, లేదంటే పొంగిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మంట స్లోగా స్లిమ్లో పెట్టేసుకొని అలా వదిలేసి మీరు పక్కకి వెళ్ళిపోయినా పర్వాలేదండి. ఇల్లంతా అయితే మనకి నెయ్యి తయారైన తర్వాత గుమ్మాయించేస్తుంది అనమాట. మంచి స్మెల్. చూసారు కదా, ఇక్కడైతే నాకు తయారైపోయిందండి. ఈ తయారైపోయిన దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక గాజు డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట. వేసుకుంటామంటే స్టీల్ డబ్బాలన్నీ వేసుకొచ్చింది. ఇక్కడైతే మనకైతే ఒక వారానికి అయితే కేజీ వరకు అయితే నెయ్యి వచ్చింది. మా సొంతకాలు కాబట్టి కొంచెం ఎక్కువగానే వస్తుంది. అయితే ఈ విధంగా మనకి బయట కొన్నామంటే కిలో వచ్చేసి 1000 రూపీస్ 800 వరకు ఉంటుందండి. మనం ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ప్లీజ్ లైక్